ఏవిఎస్, నాకు చాలా బాధగా ఉందండి. మీరు బాధపడుతున్నారండి, మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారండి. నేను మీ ఆవిడని వాటేసుకోవటం తప్పేనండి, మీ ఆవిడని నేను వాటేసుకోవటం తప్పేనండి. ఒరే బాబు, ఆపురా బాబు, నువ్వు దాన్ని గోల చేయబాకరా. నువ్వు వాటేసుకుంది నేను మాత్రమే చూశాను. నువ్వు ఈ 10 మందిలో వచ్చి చెప్తా ఉంటే నా పరువు పోతుందిరా బాబు అని బాధపడతాడు. అమరావతి మహిళల పరిస్థితి అలా అయింది ఈ రోజున. అక్కడ ఏమి జరిగిందో, ఆ వ్యాఖ్యలు చేసినటువంటి ఆ కృష్ణంరాజుని ఎవ్వరూ సమర్థించరు. కృష్ణంరాజు వ్యాఖ్యలని అన్నం తినేవాడు ఎవరు కూడా సమర్థించరు. మన ఛానల్ ద్వారా మనం కూడా ఖండించాం. అయితే దానిని రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు మొదలుకొని పవన్ కళ్యాణ్ గారు వరకు కూడా మొత్తం కూడా ఏ రకంగా అయితే అన్నారు 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 అని చెప్పేసి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలని మరి కాస్త బాధకు గురి చేస్తూ ఉన్నారు. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఎంతవరకు తీసుకెళ్లారంటే దీన్ని సాక్షిని బ్యాన్ చేయాలి అనేంతవరకు తీసుకెళ్లారు. ఒకవేళ మీడియా హౌసెస్ని బ్యాన్ చేయవలసి వస్తే ముందుగా బ్యాన్ చేయవలసింది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్గా ముద్రపడినటువంటి సంస్థలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సాక్షి అనే సంస్థ వచ్చిన తర్వాతే నాణ్యానికి రెండో వైపు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుస్తూ ఉంది. అంతకుముందు వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట, వాళ్ళు రాసిందే రాజ్యం, వాళ్ళు చెప్పిందే చెల్లుబాటు. ప్రశ్నించటానికి ఒక గొంతుకు వచ్చింది సాక్షి రూపంలో. ఈ ఒక్క సాక్షి లేకపోతే మనం ఏదైనా చేయవచ్చు. ఈ సాక్షి అడ్డు తొలగిపోతే మనం ఏదైనా చేయవచ్చు. అంతే తప్ప ఇక్కడ కృష్ణంరాజు గారి మీద పగో లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద వ్యతిరేకతో కాదు. ఇక్కడేంటంటే సాక్షి మూసివేత కావాలి. సాక్షి లేకపోతే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాకు వ్యతిరేకంగా కొన్ని ఛానళ్లు పనిచేస్తున్నాయి అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన పరిపాలించిన 5 ఏళ్ల కాలంలో వాటిని మూసేయించగలిగాడా? వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఓపెన్ మైండ్ తోటి నిర్భయంగా చెప్పాడు తప్ప వాటి మీద ఏమైనా చర్యలు తీసుకోగలిగాడా? ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఏ సంస్థకైనా సరే రాజ్యాంగపరమైనటువంటి భద్రత ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళు ఏదైనా సరే అనుచిత వ్యాఖ్యలో ఏవైనా చేస్తే వాటి మీద చర్యలు తీసుకునేటటువంటి హక్కు కోర్టులకు ఉంటుంది. కానీ ఆ సంస్థనే మూసివేసి ఆ సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులని రోడ్డు పాలు చేసేటటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. కానీ వీళ్ళ టార్గెట్ ఏంటంటే సాక్షి. ఆవిడెవరో రేణుకా చౌదరి, ఏం పుట్టక పుట్టిందో అర్థం కాదు. మహిళలను అంటే అన్నారంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన వెంటనే విజయమ్మ గారు గొంతు నిలిమి చంపేసి ఉండాల్సింది, దరిద్రం పోయేదని అంటుంది. అది మహిళలను అవమానించడం కాదా? అది మహిళల్ని ఇబ్బంది పెట్టడం కాదా? దాని మీద చర్చ పెట్టేటటువంటి దమ్ముందా మీకు? దాని మీద చర్చ పెట్టేటటువంటి ధైర్యం ఉందా మీకు? ఒక మహిళ తన బిడ్డను పుట్టిన వెంటనే గొంతు నిలిమి చంపేయాలని పార్లమెంటరీ సభ్యురాలుగా ఉన్నటువంటి ఒక ఆవిడ అనుచిత వ్యాఖ్యలు చేయటం దుర్మార్గం, అన్యాయం, సభ్యత కాదు అని మాట్లాడేటటువంటి చర్చ పెట్టేటటువంటి దమ్ము, ధైర్యం ఈ ఛానల్కి, ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్కి ఉందా? కోడెల శివప్రసాద్ గారు ఆడది ఉంటే కారులో
కారు షెడ్లో ఉండాలి, ఆడది ఇంట్లో ఉండాలి అన్నప్పుడు ఆడవాళ్ళకి దెబ్బ తగలలేదా? ఆడవాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినలేదా? కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు ఆడవాళ్ళని అవమానించటం కదా? తెలకపల్లి రవి గారు ఎప్పుడో ఖండించారు. ఏంటి అసలు సెక్స్ వర్కర్లకు లైసెన్స్ ఇస్తే పోతుందేమోనని నేను ఆలోచిస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు సెక్స్ వర్కర్లని అంటే ఆ సెక్స్ వ్యాప్తిని ప్రమోట్ చేయటం కదా? దాని మీద డిబేట్ పెట్టేటటువంటి దమ్ము ధైర్యం మీకుందా? దాని మీద మీరు డిబేట్ పెట్టగలరా? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 188 అత్యాచారాలు జరిగినాయి. వాటి మీద ఒక్కొక్కటిగా నిగ్గుదేల్చేటటువంటి దమ్ము మీకుందా? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 మంది అమాయకులు, కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు, పసిపిల్లలు మానభంగాలకు గురై మరణించినటువంటి పరిస్థితి ఉంది, చంపివేయబడినటువంటి పరిస్థితి ఉంది. వాటి మీద చర్చ పెట్టేటటువంటి పరిస్థితి మీకుందా? సాక్షి పత్రిక వెలుగులోకి తీసుకొచ్చింది ఒక పాపని 14 మంది రేప్ చేసినటువంటి పాప చరిత్ర. దాన్ని గురించి ఎవడో పట్టించుకున్న వాళ్ళు లేడు. ఈ రోజున సాక్షి వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఆ పాపని అనంతపురం హాస్పిటల్లో చేరిస్తే 8 నెలల గర్భిణి అని తేలింది. అంటే సాక్షి పత్రిక అనేది వెలుగులోకి తీసుకురాబట్టి ప్రభుత్వం ఒక రక్షణ కవచంగా నిలిచింది. అంటే అలాంటి సాక్షి అడ్డు లేకుండా పోవాలా? మీకు అడ్డు లేకుండా పోవాలి అంటే ముందుగా పోవాల్సింది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పెట్టుబడులను అడ్డుకుంటున్నారు అని తప్పుడు ప్రచారం చేసినటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ ముందు మూసేయాలి. ఈ రాష్ట్రంలో 25,000 టన్నుల కొకైన్ వచ్చేసింది అని ప్రచారం చేసినటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీస్ని ముందుగా మూసేయాలి. ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా గంజాయి మత్తులో ముంచేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటూ ప్రచారం చేసినటువంటి ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ముందుగా మూసేయాలి. ఈ రాష్ట్రంలో జరగనివి జరిగినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గౌరవాన్ని తగ్గించే విధంగా